ఈరోజు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. కనకదాస్ గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు. ప్రజల్లో ఏకంగా దైవ భక్తిని పెంచారు మన కనకదాసు గారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఏకంగా ఆయన జీవితాన్నే ప్రజల కోసం అంకితం చేస్తాం జరిగింది. చిన్న వయసులో అద్భుతంగా చదివి సైన్యంలో చేరి ఏకంగా యుద్ధాల్లో కూడా ఆయన పాల్గొనటం జరిగింది. దాని తర్వాత భక్తికి ప్రజలకి ఆయన అహర్నిశలు సేవ చేస్తాం జరిగింది. ఒకరోజు కనకదాసు గారి గురువు నీకు మోక్షం పొందాలా లేదా అని అడిగినప్పుడు ఆయన ఒక్క మాటే చెప్పారు, ఏ రోజైతే మనకి అహంకారం తగ్గుతుందో ఆ రోజే మనకి మోక్షం దొరుకుతుందని చెప్పిన గొప్ప వ్యక్తి కనకదాసు గారు. కనకదాసు గారి జీవితం మనందరికి ఒక స్ఫూర్తి. ఆయన చూపించిన మార్గం సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది. ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి మా కుటుంబం చాలా రుణపడి ఉంటుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని 3 సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది అనంతపురం జిల్లా. నా మామ నందమూరి హరికృష్ణ గారిని ఒక్కసారి గెలిపించి శాసనసభకి పంపించిన పుణ్యభూమి అనంతపురం జిల్లా. ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దుల మామయ్య మీ అందరి బాలయ్య అని కూడా 3 సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి శాసనసభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల. ఈ నేలకి మేము ఎంత చేసినా తక్కువే. మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీకు హామీ ఇస్తున్నారు. అనంతపురం అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే అనంతపురం. మా కురుబ సోదరులు నాడు నేడు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు కురుబ సోదరులంటే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. అందుకే మీరు చూస్తే కురుబ సోదరులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. 300 కోట్ల రూపాయలు మనం నిధులు కేటాయించి అనేక పనులు చేశాం. గతంలో కురుబ సోదరుల కోసం పెద్ద ఎత్తున భవనాలు కూడా మన ప్రభుత్వం కడతాం జరిగింది. ఇంతేకాదు రాజకీయంగా ఆర్థికంగా మా కురుబ సోదరులకి స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. పెద్దలు చెప్పినట్లు రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి పార్థసారథి గారు కానివ్వండి, సవితమ్మ గారు కానివ్వండి, ఇప్పుడు బస్సుపతి నాగరాజు గారు కానివ్వండి, మంత్రులుగా, టీటీడీ బోర్డు మెంబర్లుగా, ఎంపీగా, జడ్పీ చైర్పర్సన్ గా, మేయర్లుగా, ఇప్పుడు ఏకంగా ఏఎంసీ చైర్పర్సన్ గా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. 2019 నుంచి 24 వరకు మనం ఒక చీకటి రాష్ట్రం చూసాం, చీకటి రాజ్యం చూసాం. బీసీ సోదరులు బయటకు వచ్చి మారితే ఆ రోజు మన ఎట్లా కొట్టి తరిమారో మనందరం చూసాం. మన బిడ్డల పైన ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన రోజులు మనందరం చూసాం. అందుకే మా బీసీ సోదరులు ఒక తిరుగుబాటు వచ్చింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీని ఎప్పుడు లేని విధంగా 94% సీట్లలో గెలిపించి మమ్మల్ని మీరు ఆశీర్వదించారు. చేయాల్సిన పనులు అనేక ఉన్నాయి. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, పాదయాత్రలో మన సంఘ పెద్ద